నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, అలాగే ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 14/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, అధిక కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:51, తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:19 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 10:13 వరకు, యోగాలు ధృతి మధ్యాహ్నం 1:15 వరకు, కరణము శకుని మధ్యాహ్నం 12:19 వరకు, కరణము చతుష్పాత్ రాత్రి 10:21 వరకు, రాహుకాలం సాయంత్రం 5:13 నుంచి 6:51 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 3:34 నుంచి 5:13 వరకు, యమగండం మధ్యాహ్నం 12:15 నుంచి 1:55 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:43 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుంచి 5:59 వరకు, అమృతకాలం రాత్రి 7:26 నుంచి 8:50 వరకు, వర్జం మధ్యాహ్నం 3:14 నుంచి 4:38 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజాము 3:06 నుంచి 4:30 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే, మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో తీసుకునే నిర్ణయాలలో తల్లితోనూ కుటుంబ సభ్యులతోనూ మీరు ఎక్కువ శాతం చర్చలు జరపడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. ముఖ్యంగా ఆర్థిక పెట్టుబడులు అనేవి, లేకపోతే ఆర్థికంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం సంతాన అభివృద్ధి కొరకు కూడా తీసుకునే అవకాశాలు లాంటివి ఇక్కడ మనకి కనబడుతున్నాయి. కాబట్టి సంతాన అభివృద్ధి రీత్యా నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆహార స్వీకరణ విషయంలో నూతన ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే ఆహార స్వీకరణలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మాటలలో అధిక శాతం అంటే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కనుక వీళ్ళంతవరకు నాయకత్వ లక్షణాలని అధిగమిస్తూ మాట్లాడేటప్పుడు అధిక ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం బట్టి ఎదురుగుండా ఉండే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి, మంచి సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? నిర్ణయ సామర్థ్యం, వ్యక్తుల సహకారం, అదేవిధంగా తోబుట్టువుల యొక్క సహకారం, మిత్రులతో కలిపి నిర్ణయాలు, చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ముఖ్యంగా గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, గృహ సౌఖ్యం కొంతవరకు తక్కువగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం లాంటి దానికి ఇది ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా పరిస్థితులని మీరు అధిగమిస్తూ మీ తెలివితేటలతో, చాకచక్యంతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గృహ సంబంధమైన విషయాల్లో మీకు ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ఒత్తిడి అధికంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం కూడా ఆశించిన స్థాయిలో లేపడం బట్టి కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా మాట్లాడి, నేర్పుగా వ్యవహరించి, మంచిగా ఆలోచనలతో ఆశించిన పనులలో విజయం సాధిస్తారు. అది ఆర్థికంగా, అది మీ యొక్క ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందించుకుంటూ, ఆలోచనలని ఉపయుక్తంగా మార్చుకుంటూ, వృత్తిపరమైన విషయంలో కావచ్చు, వ్యక్తిగత అంశాల్లో కావచ్చు, సృజనాత్మకతని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ దాన్ని మీరు సమయానుకూలంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెడతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వ్యక్తిగత విషయాలలో
అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన పనుల్లో ఆశించిన విజయాలు లభ్యమవుతాయి. అది మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, ఆశించి ఆగుతూ వచ్చిన పనులు కావచ్చు, దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యాపార వ్యవహారాలు, గృహ సంబంధ అంశాలు, వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య సంబంధమైన అంశాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ మాట విధానంతో వ్యక్తులతో అనుకున్న పనులని అనుకున్న విధంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు, పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో, వ్యక్తిగత విషయాలలో, ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు గౌరవం, గుర్తింపు, అలాగే వ్యక్తిగత ఐడెంటిటీ పెరగడం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఖర్చులు అయినప్పటికీ అవి మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు కాబట్టి మీకు కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అంటే వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కావచ్చు, వ్యక్తిగత ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, ఖర్చులు పెట్టుకోవడం, తద్వారా దానివల్ల ప్రశాంతత ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసినప్పటికీ ఇది మీ యొక్క వృత్తికి సంబంధించిన ప్రయాణాలతో పాటుగా మీ యొక్క వ్యక్తిగత ప్రయాణాలు అంటే మానసిక ప్రశాంతతను పెంపొందించుకునేట్టుగా ఏదైనా రిసార్ట్స్ లాంటి దానికి వెళ్ళడం కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ, దానివల్ల మీకు మానసిక ఉల్లాసంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి దానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో అంటే ఆగిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా ఎదురు చూసిన మంచి విషయాలని మీరు వినడం, తద్వారా అది మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం లాంటిది కనబడడం మొదలైన వాటికి అవకాశం ఒకటైతే, మరొక విధంగా తండ్రికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు, అదేవిధంగా అపార్థాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి అధిక శాతం ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కానీ సామాజిక సేవ చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలలో చిన్నపాటి అసంతృప్తి లాంటిది ఎదురైనప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ముఖ్యమైన పనులలో వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆర్థిక లాభాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, వృత్తికి సంబంధించి ఎదుగుదలలో చిన్నపాటి ఆలస్యాలు, మీరు అనుకున్న ప్రణాళిక, మీ యొక్క క్రియేటివిటీ సంబంధించిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, మీ ఆలోచనలలో కావచ్చు, వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, ప్రణాళికలు, ప్రయాణాలు, ఆర్థిక లాభాల విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి విశ్రాంతి అవసరం, సమయానికి ఆహార స్వీకరణ, దానితో పాటుగా మీ యొక్క కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మొదలైనవి చేయడం బట్టి మీకు ప్రశాంతతకు సంబంధించి మెడిటేషన్ మొదలైనవి చేసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్యానికి ముందు ఎక్కువ స్థాయిలో సమయాన్ని కేటాయించుకుంటూ తద్వారా వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతంగా పనులు సాధించుకోవడానికి అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఘర్షణలకి అవకాశం ఉంది కాబట్టి ఘర్షణలకి తావివ్వకుండా ప్రశాంతమైన నిర్ణయాలకి అవకాశం ఇవ్వాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా తద్వారా ఇక్కడ వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారుల యొక్క సలహా సంప్రదింపుల విషయంలో కానీ, వారి యొక్క సహాయాన్ని కానీ మీరు ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సాంఘిక సంబంధాల విషయంలో కానీ, నూతన వ్యక్తుల పరిచయాల్లో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి వ్యవహరిస్తూ
ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి ఆర్థిక విషయాల్లో వారి అభివృద్ధి కొరకు మీ యొక్క చేయూతని ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతోంది. స్త్రీల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబము, ఆర్థిక విషయాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ పై అధికారులతో ఆలోచనలలో సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు సమస్యలను అధిగమించడానికి అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? శక్తి పెరుగుతుంది. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆశించిన పనులలో విజయాన్ని సాధించుకోవడానికి అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతోంది. ఆకస్మికంగా ధనయోగం ఉన్నప్పటికీ ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే శక్తి పెరుగుతుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోడ్పాటుతో అనుకున్న పనులు చేస్తారు. తండ్రి పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులైనప్పటికీ అవి మీకు ఆనందదాయకమైన ఖర్చులు అయ్యే అవకాశం వ్యక్తిగత విషయాల్లో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, గృహ సంబంధమైన నిర్మాణ మార్పుల్లో కానీ, లోన్లకు సంబంధించిన విషయాలు కానీ మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కావచ్చు, న్యాయపరమైన అంశాలు కావచ్చు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆర్థిక విషయాలని అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారంతో మాత్రమే కాకుండా ఆత్మీయులతో, ముఖ్యులతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, వీలైనంత వరకు ఆలోచనలలో ఘర్షణలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తులని సహకారాన్ని సద్వినియోగపరుచుకునేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళి సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఘర్షణలు అధిగమించాలి. పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆలోచనలను వాడి ముందు చెప్పేటప్పుడు కానీ వీళ్ళంతవరకు ప్రశాంతంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాల విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు వీలైనంత వరకు విద్యకు సంబంధించిన విషయాల మీద సరైన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా విద్యాపరమైన విషయాలు కావచ్చు, అలాగే పోటీలకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలకు సంబంధించి ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ, హైగిరివాయన మహాశ్లోకం పఠించడం, అదేవిధంగా సాంఘిక సంబంధాలను పెంపొందించుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. శక్తి పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మికమైన శక్తియుక్తులతో అనుకున్న పనులు సాధిస్తారు. సామర్థ్యంతో పనులు సాధించడానికి లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ప్రయత్నం చేయడంలో మీ యొక్క సృజనాత్మకతను ఉపయోగించుకుంటూ వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధిపరుచుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి దిశగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. క్రియేటివిటీతో సాధించే పనులు, మీ యొక్క ఆలోచనలు, ఇతరులకు ఇచ్చే సలహాలు, సంప్రదింపులు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, వ్యక్తిగతమైన విషయాల్లో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. అమ్మా, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతో పాటుగా ప్రతిరోజులాగే తమ వ్యక్తిగత దైవంతో పాటుగా అవకాశము, సమయము మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈరోజు సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆరాధన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యక్షంగా మనకు కనబడే భగవంతుడు సూర్యనారాయణ స్వామి కాబట్టి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. కాబట్టి సూర్యనారాయణ స్వామి వల్ల మనకు ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా కనిపించే భాస్కరుణ్ణి మనం గనక
ఈ రోజున నమస్కారాది కార్యక్రమాలు కానీ, అరుణం లాంటిది చేసుకోవడం కానీ, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం కానీ, సూర్యనారాయణ స్వామి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, సత్యనామాలు ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆరోగ్యపరంగా అభివృద్ధి అనేది ఏర్పడడం, అలాగే ప్రతి విషయంలోనూ మీకు ఉత్సాహంగాను, దాంతోపాటుగా చేసే పనులలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా అనుకూలతలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆరోగ్యం అనుకూలత అనేది చూపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా గోచారీత్యా ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించడానికి, తప్పనిసరిగా ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏదన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న నడుస్తున్న దశలు, అంతర్దశలకు సంబంధించిన వాటికి సంబంధించి మీరు ఎలాగో పరిహారాలు పాటించుకుంటూ ముందుకు పెడతారు కాబట్టి ఈ గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలకి ఈరోజు పరిహారంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది మీకు ఆరోగ్యంతో పాటు ఆశించిన ఫలితాల్లో విజయాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయ సాధన అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.